nacho, nacho re, nacho re, nacho re, nacho re, nacho, nacho re, nacho re, nacho re, nacho, nacho re, nacho re, nacho, nacho re, nacho re, nacho re. Welcome to Nacho Re, the grand finale. Yes, ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది, కానీ ఐ విల్ టెల్ యూ ఓకే. నాచో రే 12 మంది రాణులు ఒకే ఒక కిరీటం. ఓ 13 వారాల క్రితం మేము ఇలానే మొదలెట్టాం. ఆ తర్వాత ఈ అందమైన భామలు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయటం, నేను వాళ్ళని మెచ్చుకోవటం, మన జడ్జెస్ ఇది కాదు అది కాదు అంటే అనలైజ్ చేసి చెప్పటం. ఆ తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే కొంతమంది మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎలిమినేషన్స్ అన్నాక కాంపిటీషన్స్ పెరిగిపోయి అలా బయలుదేరుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఫైనల్ గా ఈ గ్రాండ్ ఫినాలేకి మేము వచ్చేసిన తర్వాత ఈ రోజు నుంచి జరగబోయే ఈ ఫినాలీలో మిగిలింది కేవలం 4 అందమైన భామలు మాత్రమే. వాళ్లే తను రాయ్, కీర్తి చావ్లా, అనన్య అండ్ చిత్రలేఖ. కానీ సీరియస్లీ ఆ 4 అందమైన భామలు ఇక్కడికి రావడానికి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇది నేను కేవలం నా కళ్ళతో చూసిన తర్వాతే నేను నిర్ధారించాను. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయటం, జడ్జెస్ వాళ్ళకి చెప్పడమే కాకుండా ఎన్ని రోజులు అన్నాలు మానేసి నిద్రలు మానేసి రాత్రిపూట వాళ్ళు కష్టపడి డాన్సులు చేయటం, ఇది కాదు అది కాదు అంటూ వాళ్ళ కొరియోగ్రాఫర్స్ తో బాంచి ఫైటింగ్ చేయటం, ఫైనల్ గా ఇక్కడికి వచ్చి ఆ స్మైల్ ఒకటి పెట్టుకుని డాన్స్ చేశారు, మన్ని ఎంటర్టైన్ చేశారు. అండ్ ఎస్, ఇప్పుడు ఈ 4 అందమైన భామల్లో ఎవరో ఒక్కరు మాత్రమే విన్నర్ గా నిలుస్తారు. అండ్ దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే. మరి ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దాం. కానీ ముందు మన జడ్జెస్ ని మనం వెల్కమ్ చేయాలి కదా. ఎస్, మన జడ్జెస్ గురించి చెప్పాలంటే నేను ముందుగా చెప్పాల్సింది నోబుల్ మాస్టర్ గురించి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ మీద ఎంత భయపడ్డానో, పాపం ఆయన కూడా జడ్జ్ సీట్ లో కూర్చొని అంతే కంగారు పడ్డారు. అంటే చెప్పచ్చా చెప్పకూడదా, మరీ గట్టిగా చెప్తే అసలే అమ్మాయిలు మరీ అందంగా ఉంటారు. Nacho, nacho re, nacho re, nacho re.